ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం మండలం మాదాపురం గ్రామంలో భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. విరోధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సిఐ శ్రీనివాస్. పి గన్నవరం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిపై విశ్వాసంతో ఒక విరాళం అందించిన యన్నపు యేసురత్నం, యన్నపు లలితమ్మ కుటుంబం. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో లయన్స్ క్లబ్ శ్రీ సత్యదేవ మరియు అపన్న సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హోమియో క్యాంపు. కాకినాడ యూటీఎఫ్ హోంలో సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం భారత్పై ప్రభావం అనే అంశంపై సదస్సు. పిఠాపురం మండల పరిధిలోని మాదాపురం గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ప్రత్యేక పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం నుండే అన్ని విభాగాల పోలీసు సిబ్బంది గ్రామాన్ని చుట్టుముట్టారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో గ్రామంలో భయంకరమైన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చట్ట విరోధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు మునుముందు కూడా కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణం ఎస్ఐ మణికుమార్, రూరల్ ఎస్ఐ భాష, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. డామినేట్ చేయడానికి తర్వాత మీ ఏరియాలో ఉన్నటువంటి మీ గ్రామంలోని మీకు తెలియనటువంటి వ్యక్తులు కూడా ఉంటున్నారనేటువంటి ఉద్దేశంతో మేము పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మాదాపురం విలేజ్ లోని ఇవాళ తెల్లవారుజామునే మొత్తం మా సర్కిల్లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే క్యూఆర్టీ కూడా వచ్చి కార్డినల్ సెర్చ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. ఇది మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగానే అన్ని ఇళ్ళు కూడా చెక్ చేయటం, వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నదా లేదా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కనుక ఇక్కడ రెంట్కుంటున్నారా అనేటువంటిది చెక్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ ఉద్దేశం ఖచ్చితంగా ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసుకుంటాం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఐడిఆర్ వ్యాపారం కానీ లేకపోతే పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయటం అనేటువంటిది, తర్వాత లేదంటే గాంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ షెల్టర్ జోన్గా పెట్టుకుంటున్నాం అనేటువంటిది గతంలో కూడా మేము కేసులు కట్టి ఉన్నాం. ఆ ఉద్దేశంతో మేము అన్నీ కూడా చెక్ చేసి ఈ విలేజర్సా కాదా అనేటువంటిది కూడా తెలుసుకోవటం జరిగింది. అలాగే అవేర్నెస్ కూడా పెట్టి మీరు ఎవరైనా మీ ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలనేటువంటిది కూడా గ్రామస్తులకి తెలియజేయడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారి ఆదేశానుసారం కూడా వెహికల్స్ రికార్డ్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నదా లేదా, వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, లేకపోతే కొంతమంది ఇప్పుడు దొంగతనాలు వెహికల్స్ 2 వీలర్స్ ఎక్కువగా మిస్ అవుతున్నాయి, తర్వాత ఒకళ్ళ బండి తీసుకుని వచ్చి తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అలాంటివి ఏమన్నా కూడా ఈ విలేజర్స్ ఎవరన్నా కొన్నారా అనేటువంటి ఉద్దేశంతో రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేసాం. అలాగే మాకు 38 వెహికల్స్ వాళ్ళ ఇంటి దగ్గర రికార్డు చూపించలేనటువంటివి కూడా ఇక్కడ తీసుకుని వచ్చాం. అలాగే ఒక ఆటో కూడా తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేస్తాం అనేటువంటిది. మా పోలీసు వారి తరఫున ప్రజలకు మరొకసారి ఏంటంటే కనుక అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు, తెలియనటువంటి వ్యక్తులు ఇల్లు అద్దెకి ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇవ్వాలని చెప్పింది. వెహికల్ రికార్డు కరెక్ట్గా పెట్టుకోవాలనేటువంటిది చెప్తుంది. అనుమానాస్పదమైనటువంటి ఎవరైనా ఉంటే కూడా మాకు తెలియజేయాలనేటువంటిది మా ఎస్పీ గారి ఆదేశానుసారం కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. చదువు ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చునని యన్నపు పోతురాజు కుటుంబం చూస్తే అర్థమవుతుంది.
మన లంకల గన్నవరం గ్రామానికి చెందిన యన్నపు పోతురాజు గారు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ తన ఏకైక కుమారుడు యేసురత్నంను ఉన్నత చదువులు చదివించడం జరిగింది. యేసురత్నం హైకోర్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తన భార్య యన్నపు లలితమ్మ ప్రోత్సాహంతో తన 2 బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. వారి కుమారుడు చిరంజీవి రాజారత్నం హైకోర్టు అడ్వకేట్ గాను, కుమార్తె చిరంజీవి మాల్విక ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజర్ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చదువు సామాజిక స్థితిగతుల్ని మార్చేస్తుంది అనడానికి వీరి కుటుంబమే నిదర్శనం. యన్నపు లలితమ్మ గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ దైవ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారు. మన గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిపై ఉన్న విశ్వాసంతో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం యన్నపు యేసురత్నం, యన్నపు లలితమ్మ కుటుంబం సభ్యులు ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా 1,116 రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేస్తున్నారు. కావున గ్రామస్తులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త గుడి పడుతున్నారు. ఆ 1,00,000 ఇచ్చారు. ఈ సందర్భంగా మీ అందరితో పంచుకుంటున్నాను. మీ అందరికీ ఉదయపూర్వక సభ్యులందరి తరఫున మీ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా లంకనగనవరం గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గుడి పునఃప్రారంభానికి కార్యక్రమానికి మా కుటుంబం తరఫున 1,116 విరాళంగా ఇవ్వడం జరిగింది. మా కుటుంబంలో నేను హైకోర్టులో పనిచేస్తూ మన ఈ అమ్మవారి దయ వల్ల ఎంతో ఈరోజు నా పిల్లలను చదివించుకుంటూ నా కొడుకు న్యాయ వృత్తిలో మంచి ముందుకు సాగాలని కోరుకుంటూ నా భార్య సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఆవిడ ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ అలాగే నా కూతురు ముందు మంచి 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 పదవుల్లో ఆశించాలని కోరుకుంటూ మంచి ఉద్యోగ రీత్యా ఆవిడ సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. వారిని కూడా మా అమ్మవారి తరఫున గ్రామదేవత తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఈవెంట్ మీడియాకి నమస్కారాలు. ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో మనం అందరం పాల్గొన్నాం. ఎవరికి ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు శ్రీ మాధవ నగరంలో గ్రామస్తులు గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు పునర్నిర్మాణ కార్యక్రమంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరం కలిపి 1,116 రూపాయలు విరాళంగా ప్రకటించి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏం చెప్పడం అనగా అమ్మవారి దయతో మేము మా కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు విరాళం మా కృతజ్ఞతగా విరాళాన్ని అందజేసి మా ప్రజలందరికీ మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో లయన్స్ క్లబ్ శ్రీ సత్యదేవ మరియు అపర్ణ సేవా ట్రస్ట్ తరపున ఈ రోజు ఉచిత మెగా హోమియో క్యాంపు లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించడం జరిగినది. దీనికి అన్నవర పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి డాక్టర్ బత్తుల సూర్య పవన్ రామ్ మరియు మేడం దొండపాటి నాగమనోజ్ఞ సలహాలు తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆడప సత్యబాబు, సెక్రటరీ పొన్నాడ సూరిబాబు, ట్రెజరర్ బుడ్డిగా వాసు మరియు లయన్స్ క్లబ్ మెంబర్స్ అయినటువంటి మచ్చ నాగేశ్వరరావు, పంచాది గుర్రాజు, దొంకాడగిరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు ఆ కొండి వెంకటేశ్వర శర్మ సహాయ సహకారాలు అందించారు. ఈ హోమియోపతి మెడికల్ క్యాంపునకు డాక్టర్ బత్తుల సూర్య పవన్ రామ్ మరియు దొండపాటి నాగమనోజ్ఞ పాల్గొన్నారు. సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు, కరుణ వ్యాధులకు హోమియో వైద్యం అందించడం జరిగింది. అలాగే ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నవరంలో రాబో నెలల్లో కూడా ప్రతి బుధవారం, శనివారం ఉదయం 9:30 నుంచి 2 వరకు దేవాలయం వాహనాల వీధిలో చూడకుండా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. నమస్కారం. మరియు అపర్ణ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈరోజు అన్నవరంలో
ఉచిత మెగా హోమియోపతి క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ఏదైతే హోమియో క్యాంప్ ఉందో దీనికి డాక్టర్ గారిని, మేడం గారిని తీసుకొచ్చి ఈ అన్నవరం పరిసర ప్రాంత ప్రజలకు బీపీ, షుగరు, థైరాయిడ్ అనేటువంటి టెస్టులు చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే క్యాంప్ ఉందో దీనిని తర్వాత కూడా కొనసాగించడానికి డాక్టర్ గారు, మేడం గారు మనకి తగిన సదుపాయాలు కల్పించి సూచనలు ఇస్తారని చెప్పారు. దీనిని అన్నవరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దీనికి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి అడపా సత్యబాబు గారు, అదేవిధంగా ట్రెజరర్ వాసు గారు, లయన్స్ మెంబర్ గిరి గారు, పర్వత గుర్రాజు గారు అందరూ వచ్చి దీనిని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అపర్ణ సేవా సమితి ప్రెసిడెంట్ ఆకుంటి వెంకటేశ్వర శర్మ గారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యుద్ధం వల్ల ప్రపంచ మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం భారత్పై ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లక్ష్మణరావు ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ పటాన్ని చూపిస్తూ పారిశ్రామిక విప్లవం తర్వాత అభివృద్ధి చెందిన దేశాలు ఏ విధంగా వలసలను ఏర్పాటు చేసుకున్నాయో వివరించారు. ఇంతవరకు జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు మార్కెట్ల కోసం ప్రపంచాన్ని పంచుకోవడం కోసమేనన్నారు. 2వ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిన 1990 వరకు సోవియట్ రష్యా ఉనికిలో ఉండడం వల్ల అమెరికా ఆధిపత్యం పూర్తిగా సాగలేదన్నారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆయిల్ పై పట్టు కోసం అమెరికన్ సామ్రాజ్యవాదం రకరకాల పద్ధతుల్లో ప్రపంచ దేశాలపై పెత్తనం చేస్తుందన్నారు. ముందుగా మీకు చెప్పదలుచుకున్న అంశం, ట్రంప్ని మీరు ఒక వ్యక్తిగా చూడవద్దు. ఆయన అమెరికా అధ్యక్షుడు. అమెరికాని మీరు ఒక దేశంగా చూడవద్దు. మ్యాప్లో ఉన్న దేశాలు అది కూడా ఒక దేశంగా చూడద్దు. సమకాలీన ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి నాయకత్వం ఇస్తున్న దేశం. ప్రపంచంలో కొన్ని సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయి. వాటిని సాధారణ పరిభాషలో G7 అంటారు. G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్. ఈ 7 జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ దేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి సీనియర్స్ మరియు జూనియర్స్ ఎద్దుల పరుగు ప్రదర్శన గ్రామ రైతులు, జన సైనికులు సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, డిసిసి బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓడూరి కిషోర్ విచ్చేశారు. గొల్లప్రోలు మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస్, రాష్ట్ర పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎడ్ల పరుగు ప్రదర్శనకు రావడం జరిగిందని, సుమారు 42 జట్లు ప్రదర్శనలో పాల్గొన్నాయని తెలియజేశారు. సరే ఎలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు చేబ్రోలు గ్రామంలో చేబ్రోలు రైతులు మరియు జన సైనికులు కలిపి 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎడ్ల పందాలు, అంటే సీనియర్స్, జూనియర్స్ ఎడ్ల పందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన అనేది చాలా అద్భుతంగా ప్రారంభం అవడం, అదే ఇప్పుడు సుమారు 42 జట్లు ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి జట్లందరూ కూడా ప్రదర్శన చాలా ఆకట్టుకునే విధంగా చాలా ఎక్కువ మంది పాల్గొనడం వల్ల ఈ పందాలు కూడా చాలా కళాత్మకంగా జరిగినాయి. ఇలాంటి తెలంగాణ నుంచి కూడా, అంటే అదర్ స్టేట్ నుంచి కూడా మన ఇక్కడ చేబ్రోలు గ్రామం వచ్చి ఈ పందెంలో పాల్గొనడం జరిగింది.
ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జనసేన చేబ్రోలు నాయకులకు మరియు ఈ రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ చేబ్రోలు గ్రామ రైతాంగానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి గ్రామ స్థాయిలో జరిగేటటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రామ స్థాయి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిజంగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయంటే ఈ చేబ్రోలు యొక్క ప్రత్యేకతగా చెప్పుకొచ్చేది. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక ఈ పశువులకు సంబంధించి ఎడ్ల పందాలు అనేది నిజంగా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నిర్వాహకులకు, ఈ గ్రామ ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ గారికి, మరియు ఈ కార్యక్రమంలో ఉన్న మా సీనియర్ నాయకుడు మన సీతారామయ్య గారికి, మన మాస్టర్ సీతారామయ్య మా ఫ్రెండ్ మా సీనియర్ సీతారామయ్య గారికి, మరియు మన జన సైనికులు సీనియర్ విభాగ అయినటువంటి మన కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన సీనియర్ మన జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ తొమ్మల బాబు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పిండం దొరబాబు గారు, మన ఫైర్మెన్ కమిటీ అయినటువంటి ఓదిరి కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సూర్యచెట్టి జయకృష్ణ. నేను పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈ రోజున మా అందరి నాయకుడు, మా అందరి దైవం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో ఎడ్ల పందాల పోటీ నిర్వహించడం జరిగినది. ఈ ఎడ్ల పందాలకి సీనియర్స్ విభాగం, జూనియర్స్ విభాగంగా 2 విభాగాలుగా ఈ పోటీలు అయితే నిర్వహించడం జరిగినది. ఈ ఒక్క పోటీలు ఆధ్యాత్మికం అంతా కూడా ఎంతో రైతులు జనసేన చేబ్రోలు జనసేన యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఈ ఎడ్ల పందెంలకు మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా ఈ భారీ ఎత్తున సుమారు 42 జతల ఎడ్లు ఈ పందాలకు పోటీ రావడం జరిగినది. ఈ ప్రదర్శన కూడా తిలకించిన చుట్టుపక్కల నలుమూల నుంచి కూడా అనేక మంది ప్రజలు కూడా రావడం జరిగినది. అలాగే దీనికి మన చేబ్రోలు పార్టీ తరఫున కూడా, చేబ్రోలు జనసేన పార్టీ తరఫున కూడా భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులు మా మండల అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులైన సీతారామయ్య గారికి, మొత్తం అందరూ కూడా ఎంతో కొద్ది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఫైర్మెన్ కమిటీ సభ్యులు తొమ్మల బాబు గారు, పిండం దొరబాబు గారు, ఓదిరి కిషోర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఎడ్ల పందాలు ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేస్తూ వారందరూ కూడా అభినందన జరిగినది. రానున్న రోజుల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యవేక్షణలో పెద్దింటమ్మ తల్లి ఆశీస్సులతో మున్ముందు భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తుంది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హెఫ్ రూరల్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ ఆధ్వర్యంలో నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శన చేపట్టి ఆవిరవుతుంది జలం, ఉద్యమించాలి మనందరం అంటూ సంస్థ అధ్యక్షులు నల్లమిల్లి జోజిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మన అందరి బాధ్యత నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఇప్పటి తరాలు నీటిని వృధా చేస్తే భావి తరాలు నీటిని కన్నీళ్లలోనే చూడవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ తదితరులు పాల్గొన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకుందాం. నీటిని పొదుపుగా వినియోగించుకుందాం. నీటిని పొదుపుగా వినియోగించుకుందాం. ఆవిరవుతుంది ఆవిరవుతుంది జలం. ఆవిరవుతుంది జలం. పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ.
జీవం లేదు, నీరు లేనిదే జీవం లేదు, నీరు లేనిదే జీవం లేదు, నీరు లేనిదే జీవం లేదు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఆవిరవుతుంది జలం, ఆవిరవుతుంది జలం. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఆవిరవుతుంది జలం, ఆవిరవుతుంది జలం. నీరు లేనిదే జీవం లేదు, నీరు లేనిదే జీవం లేదు. ఆవిరవుతుంది జలం, ఆవిరవుతుంది జలం. నీరు లేనిదే జీవం లేదు, నీరు లేనిదే జీవం లేదు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ. అందరికీ నమస్కారం. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈరోజు మార్చి 22వ తారీఖున అనగా హోప్ రూరల్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా 2021లో మా సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అనేక ప్రాంతాల్లో నీటి యొక్క పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణపై వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా కనీసం ప్రజలకు అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి నీటి పొదుపు పర్యావరణ పరిరక్షణపై సంస్థ కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి పిఠాపురం పట్టణంలో మరి ఈరోజు మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రజలకు అవగాహన కల్పించాలనేటటువంటి కేవలం ఉద్దేశంతోనే మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. కొంతమంది అయినా మా కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మరి నీటి యొక్క విలువ తెలుసుకొని వారు పొదుపు చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తారనే మా ప్రయత్నానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు గారు, నగేష్ గారు కూడా నాకు 6 సంవత్సరాలుగా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా టీం సభ్యులు అందరికీ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు. రైల్వే జోను ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుందని జీఎంను నియమించారని అన్నారు. కొత్త వలస కిరణ్డూల్ రైల్వే లైన్ కోసం ఇంకా చర్చ జరుగుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఏదైతే ఈరోజు అనౌన్స్ చేశామో అందులో కూడా దాని పాలసీ ప్లానింగ్లో సిఐఏ హెల్ప్ చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్లో చేయడానికి కూడా సిఐఐ హెల్ప్ చేస్తుంది. సో సిఐఐ మన ప్లానింగ్ ప్రాసెస్లో చాలా ముఖ్యంగా వాళ్ళ తాలూకా సజెషన్స్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం. అందులో ఈరోజు కూడా స్వర్ణాంధ్ర 2047 థీమ్తో రాష్ట్రంలో ఉన్న మెంబర్స్ అందరితో పాటు ఈ యాన్యువల్ మీటింగ్ జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక పెద్ద మార్పు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. మరి ముఖ్యంగా ఇందులో నేను ఈరోజు వాస్తవంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏ రకంగా మెరుగుపడ్డా అన్న దానికి ప్రత్యేక ఉదాహరణ మనం సిఐ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అవి ప్రస్తావించాలి. మనకి సోమవారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1లో అది కూడా చేస్తున్నాం. ఆ ప్రాజెక్టుని చేయాలనంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రతిపాదన కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో అప్రూవల్స్, ఎంతో సహకారం కావాలి. అంటే రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. డిసెంబర్కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్గా తీసుకొని 6 months అహెడ్గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగాలకు చెందిన కళాకారులకు గౌరవం, గుర్తింపు అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో సినిమా నిర్మాణానికి ఆయన లొకేషన్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రోత్సహించే నిర్మాణ సంస్థలను అక్కడికి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం కళాకారుల అభివృద్ధికి, సినిమా
రంగం బలోపేతానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నంది అవార్డుల ప్రధానోత్సవానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా సినిమా రంగానికి కూడా ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఇక్కడ తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 1924లో ఉన్నటువంటి విధానం, వీటిలన్నింటినీ సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం, నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, అదేవిధంగా మొన్న కందుకూరి పురస్కారాలు కానివ్వండి, గుర్రం జాషువా గారి ఉత్సవాలు కానివ్వండి, ఇలాగా లబ్ధప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు, జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లోనే తీసుకురాగలిగాం. సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది, ఖచ్చితంగా పనిచేస్తాం, దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పీవీఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు త్వరలోనే మంచి రూపంలో దీన్ని తీసుకొచ్చి హైత్ లాంటి పెద్ద గ్రూప్తో టైఅప్ అయ్యారు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన వారు కూడా సరైన సలహాలు ఇచ్చి ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇక్కడ ఏర్పడితే తద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పర్యాటక రంగానికి గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని తయారు చేయడంలో వీరు కూడా ఒక భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం మండలం మాదాపురం గ్రామంలో భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. విరోధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సిఐ శ్రీనివాస్. పి గన్నవరం గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిపై విశ్వాసంతో ఒక విరాళం అందించిన యన్నపు యేసురత్నం, యన్నపు లలితమ్మ కుటుంబం. శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో లయన్స్ క్లబ్ శ్రీ సత్యదేవ మరియు అపన్న సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హోమియో క్యాంపు. కాకినాడ యూటీఎఫ్ హోంలో సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం భారత్పై ప్రభావం అనే అంశంపై సదస్సు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. నమస్తే.